హలో, ఏంటక్క పొద్దున్న ఇప్పుడు నా వల్ల కాదక్క బాబు, స్టేషన్కి వెళ్దాం. నాకు రాత్రంతా నిద్ర లేదక్క. నేను పడుకున్నదే 3 గంటలకి. లేదక్క బాబు, నాకు ఓపిక లేదక్క. ఇప్పుడు నా దగ్గర బండి కూడా లేదక్క. బండి మా ఫ్రెండ్ వేసుకున్నాడు, రాజేష్. లేదక్క, ప్లీజ్ అక్క, నన్ను అడగకుండా అయితే ఒక కమిట్మెంట్ నువ్వు. లేదక్క, నా వల్ల కాదక్క, ప్లీజ్ అక్క. సరే మరి అయితే ఇంటికి తీసుకెళ్తాను, కానీ స్టేషన్లో దింపడం నా వల్ల కాదక్క. మళ్ళీ ప్లీజ్, నేను ముందే చెప్తున్నాను. లేదక్క, నాకు అసలు అవ్వదక్క. నాకు సరిగ్గా నిద్ర ఉండట్లేదు. ప్లీజ్ అక్క. సరే, నేను మళ్ళీ లేచిన తర్వాత చేస్తాను ఉండు. హాయ్, నేను లావణ్య. మీ అక్క లహరి ఉంది కదా, తన క్లాస్మేట్ చెల్లిని. ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, కమింగ్. సరే, మీరు ఆ రూమ్లోకి వెళ్ళి లగేజ్ పెట్టేసి టెస్ట్ తీసుకోండి. లేచిన తర్వాత మన ఇంటర్వ్యూ గురించి మాట్లాడదాం. సరే, మీరు లంచ్ చేశారా? చేయకపోతే ఏం తింటారో చెప్తే జొమాటోలో ఆర్డర్ పెడతాను. లేకుంటే మార్నింగ్ రైస్ ఉంది, ఫ్రిడ్జ్లో ఎగ్స్ ఉన్నాయి, తీసుకుని ఫ్రైడ్ రైస్ చేసుకోండి.
ఈశ్వర్ గారు, ఫ్రైడ్ రైస్ చేశాను, నేను తినేసాను, మీరు తినండి. నేను తినేసండి, నాకు వద్దు. మీరు తినేసి రెస్ట్ తీసుకోండి కదా, దాని మీద ఫోకస్ చేసుకోండి. నన్ను ఎక్కువ డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఏంటే బాబు, వీడు ఇంత ఘోరంగా ఉన్నాడు. బాల్కనీ మొత్తం సిగరెట్లే, రోజుకి ఎన్ని కాలుస్తున్నాడో ఏమో. ఏంటే బాగా రిసీవ్ చేసుకున్నాడు. వచ్చాడు, తలుపు తీశాడు, ఆ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వమన్నాడు, తన రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. ఏంటోనే బాబు, ఏం అర్థం కావట్లేదు. వీడు ఒక 2 రోజులు కూడా ఉండిచ్చేలాగా లేడు. నేనైతే నా లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాను, ఒప్పుకుంటే ఓకే, లేదంటే నేనేం చేయగలను. ఉండే బాబు, ఎవరో డోర్ కొడుతున్నారు. ఎవరంటే మీరు?
ఈశ్వరాల ఫ్రెండ్ అండి. మీరెవరు? ఈశ్వర్కి రిలేటివ్ అవుతున్నాను. అవునా? ఆ. లోపలికి రావచ్చండి? ఓకే కమ్. ఓకే, మీరు ఈశ్వర్ రిలేటివా? అవునండి. ఏం పేరు మీ పేరు? లావణ్య. లావణ్య. ఆడేమన్నా తిన్నాడు అసలు? నాకు ఫ్రైడ్ రైస్ చేసుకోమని చెప్పారు, నేను తనకు కూడా చేశాను. తన రూమ్లోకి వెళ్ళి ఇస్తే నాకు వద్దు మీరు తినేసేయండి అని చెప్పి చిరాకు పడ్డాడు. ఏంటో ఈ మధ్యన అలా తయారయ్యాడు అసలు. అందుకే ఇంకా నేను తనని డిస్టర్బ్ చేయలేదు. అవునా? ఈ మధ్యన ఏం తినట్లేదు, ఎవరైనా బలవంతం చేస్తే తప్ప అస్సలు ఏం తినట్లేదు. అందుకే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కర్రీస్ అవి బయట నుంచి తీసుకుని వచ్చాను. అవును, ఇంతకు మీ పేరేంటి? నా పేరు రాజేష్ అండి. ఓకే. ఈశ్వర్ ఏంటి బాల్కనీలో టూ మచ్గా సిగరెట్ స్మోక్ చేస్తున్నాడు? బాల్కనీ మొత్తం సిగరెట్లే. తనకేమన్నా ఇష్యూ ఉందా? అవునండి, ఆడికో రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది. రిలేషన్షిప్లో ఉండేనా? మరి ఏమైంది? బ్రేకప్ ఏమైనా అయిందా? అవునండి, ఆ అమ్మాయి నార్త్ సైడ్, మనోడేమో విలేజ్ నుంచి వచ్చాడు. వీళ్ళిద్దరికి ఏం సెట్ అవ్వలేదు అసలు. ఏమైంది అసలు? ఎందుకు బ్రేకప్ అయింది? ఏం చెప్తామండి, ఆ అమ్మాయి కొద్ది డిఫరెంట్ క్యారెక్టర్. వీడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇంకా ఫ్రెండ్స్కి లవర్కి తేడా ఏంటండి? సినిమా టికెట్లు బుక్ చేయమని చెప్పి థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎవడో రెస్టారెంట్కి రమ్మన్నాడని చెప్పి వాడితో వెళ్ళిపోద్ది. అవునా? అంత వరెస్ట్ క్యారెక్టరా? అటువంటి అమ్మాయితో బ్రేకప్ అవ్వడం మంచిదండి. నేను అదే చెప్తున్నానండి, నీకు పట్టిన దరిద్రం పోయింది, కొన్ని రోజులు ఆగి వేరే జాబ్ చూసుకోరా అని చెప్తున్నానండి. వినిపించుకోడు వాడు. అంటే ఇప్పుడు జాబ్ మానేశాడా? అంటే వాళ్ళ ఆఫీస్లో అమ్మాయి టార్చర్ పడలేక జాబ్ మానేసానండి. ఓకే. సరే అండి, వాడికి ఏదో తినమని చెప్పి నేను వెళ్తాను, నాకు లాగిన్ టైం అవుతుంది. మామా లేక మామా, నీకు ఇష్టమని చెప్పి ప్రాన్స్ బిర్యానీ తెచ్చాను, లేదు తింటాను. నువ్వు వెళ్ళు, నాకు తినాలనిపించట్లేదు మా. ప్లీజ్ వెళ్ళరా, నీకు లాగిన్ టైం అవుతుంది. వెళ్ళు 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 ప్లీజ్. నేను తింటాను మా. ఓకే మామ, తిను. అన్నీ పెట్టుకున్నారా? రండి, టైం అవుతుంది. ఈ కార్ మీదేనా? లేదండి, నిన్న మా ఇంటికి వచ్చా కదా, రాజేష్ అని నా ఫ్రెండ్, తనది. రేపు మీకు ఇంటర్వ్యూ ఉంది, అలాగే అటు నుంచి ఇంటర్వ్యూ అయిపోయిన స్టేషన్లో డ్రాప్ చేయాలంటే ఇచ్చాడు. తనకి ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. ఇంటర్వ్యూ ఏమైందని కూడా అడగరా? అడిగేది ఏముందండి, నాకు నా లైఫ్ గురించి ఆలోచించడానికి తీరికలేదు. ఇంకా మీ ఇంటర్వ్యూ గురించి నేను ఆలోచించను. మీరు అడిగినా అడగకున్నా నేను చెప్తాను, నేను వచ్చింది ఇంటర్వ్యూ కోసం కాదు, నాకు ఆల్రెడీ జాబ్ ఉంది. 7 lakh ప్యాకేజ్. విప్రోలో. ఏంటి మీరు మాట్లాడేది? యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇంటర్వ్యూ కోసం రాలేదు, వేరే పని మీద వచ్చాను. మీ అక్క మ్యారేజ్కి మా అక్కతో పాటు నేను కూడా పెళ్ళికి వచ్చాను. అప్పుడే ఫస్ట్ టైం మిమ్మల్ని చూసి లవ్ చేయడం స్టార్ట్ చేశాను. ట్రైన్కి టైం అవుతుందండి, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఏం అర్థం కావట్లేదు. కొంచెం కూడా క్లారిటీ లేదు నాకు.
ఎలాగో మీకు బ్రేకప్ అయింది కదండి. ఎవరో రాజేష్ చెప్పాడా? అలా కాదండి, మీ రిలేటివ్లో నాకు తెలిసిన వాళ్ళు. చూడండి, నాకు ఇప్పుడు జాబ్ లేదు, కెరీర్ మీద ఆశ లేదు, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, అసలు లైఫ్ మీద ఇంట్రెస్టే లేదు. మీరు ఇప్పుడు నన్ను లవ్ చేస్తానన్నా సరే నాకు ఎటువంటి కమిట్మెంట్ పెట్టుకోవడానికి అసలు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదండి. అలా కాదండి, ఇప్పుడు కాకపోయినా మీ లైఫ్లోకి ఒక 6 months అయినా 1 year అయినా ఒక అమ్మాయి రావాల్సిందే కదండి. ఆ అమ్మాయి నేనే ఎందుకు కాకూడదు? ఒకసారి ఆలోచించండి. చూడండి, నా లైఫ్లోకి ఇంకో అమ్మాయి రావడానికి 6 months పడుతుందా 1 year పడుతుందా అనేది నా చేతిలో లేదు. నేను మ్యారేజ్ చేసుకుంటాను, కానీ నా కోసం కాదు, మా పేరెంట్స్ కోసం. నా చేతిలో లేదు, అసలు నాకు దాని మీద క్లారిటీ లేదండి ముందు. సారీ. అది కాదండి, ఇందాక మీతో బ్రేకప్ అయిన అమ్మాయిని రాజేష్ చూపించాడు. తనంత అందంగా నేను లేకపోయినా కూడా మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటానండి. ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లేదు. సరే అండి, నేను కొంచెం టైం తీసుకొని చెప్తాను, ఓకేనా? సరే అండి, ఎలాగో మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. 1 year 6 monthsలో ఎట్లయినా చేసుకోవాల్సిందే కదా. అదే మీరు ఓకే చెప్తే నేను మా ఇంట్లో ఒప్పించుకునే బాధ్యత, ఆ బర్డెన్ కూడా మీకు ఇవ్వను, సరేనా? సరే, కానీ ఎందుకు ఇప్పుడు నేను ఎక్కడ దింపాలి? స్టేషన్లోనా, హాస్టల్లోనా? హాస్టల్లోనే, పీజీ, గచ్చిబౌలి.